అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టేయండి. చూసారు కదా, ఇది వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ లాగ్ అండి. నా పూజ నేను ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. చూసారా, నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి థర్స్డే ఈవినింగ్ నేను డీప్ క్లీన్ చేసుకున్నాను. స్వామి అమ్మవారి చిత్రపటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని గంధం బొట్లు పెట్టేసుకున్నానండి. అలాగే పూజ సామాగ్రి కూడా నీట్గా క్లీన్ చేసుకొని గంధం బొట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ వీక్ నేను ఉప్పు దీపం పెడతానని చెప్పాను కదండి. ఆ ఉప్పు దీపానికి రెడీ చేసుకుంటున్నాను. పసుపు పూసుకుంటున్నానండి. ఇలాగే ఆరపెట్టేసుకోవాలి పసుపు పూసుకొని. నేను ఆ పసుపులో ఆ జవాది పౌడరు, కొంచెం పచ్చ కర్పూరము వేస్తానండి కంపల్సరీ. రోజ్ వాటర్ కూడా మిక్స్ చేస్తాను. ఇంక మంచి స్మెల్ వస్తుంది. చూసారా, ఇక్కడ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 8 బొట్లు పెట్టుకుంటున్నానండి. 8 ఎందుకు పెట్టుకోవాలి అంటే అష్టలక్ష్ములు అంటారు కదండి. ఆ లక్ష్మీదేవికి ఇష్టం కదండి ఉప్పు దీపం అంటే. ఆమె సముద్రంలో నుంచి వచ్చింది కదండి. సో అందుకని నేను 8 బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఉప్పు అండి 5 టైమ్స్ తీసుకున్నాను. 3 సార్లు కూడా వేసుకోవచ్చు. నేను 5 టైమ్స్ తీసుకున్నాను. చూసారా, ఇక్కడ అంతా ఇలాగ చేత్తో అలా అనేసి నెక్స్ట్ ప్రమిద కూడా తీసుకోవాలి. ఇంకా అందులో కూడా ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. చూసారా, ఇక్కడ పసుపు వేస్తున్నాను. నేను పసుపు పెట్టాను, కుంకుమ కూడా వేసుకుంటున్నాను. అలాగే ప్రమిదలో కూడా కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టాలి. ఇక్కడ కూడా అక్షింతలు వేసేసాను. ఇక్కడ వచ్చేసరికి ఒక కాయిన్ పెట్టాలండి. 1 రూపీ కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ వేయొచ్చు. నేనైతే 5 రూపీ కాయిన్ పెట్టాను. చూసారా, నెక్స్ట్ ప్రమిద కూడా వేశాను. అందులో కూడా కొద్దిగా అక్షింతలు వేశానండి. అక్కడ నుంచి పచ్చకర్పూరం తీసుకున్నానండి. పచ్చకర్పూరం గురించి వివరించాలంటే ఈ జన్మ సరిపోదండి. ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఆ పచ్చకర్పూరాన్ని చెప్పాలంటే కూడా మనము అంత ఇది కాదండి. చూసారు కదా, డైలీ బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కుంకుమలో కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసి మనం బొట్టు పెట్టుకోండి. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందండి అంటారు. చాలా మంచిది. చూసారా, ఇక్కడ వచ్చేసరికి 3 వత్తులు తీసుకోవాలండి. రెడ్ కలర్ ఇవి. అంటే నార్మల్ వత్తులైనా వేసుకోవచ్చు, రెడ్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఆవు నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు అండి దీపము. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె. ఇక్కడ వచ్చేసరికి పూజకు అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఏం కావాలో పూజకు అన్నీ తీసుకున్నానండి. తాంబూలం, పువ్వులు, టెంకాయ, ప్రసాదం అన్నీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. స్వామివారిని నేను 5 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి, ఆ 5 రూపీ ఇత్తడి కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని కాయిన్స్లో ఆ స్వామి అమ్మవార్లు ఇద్దరిని పెట్టానండి. అమ్మవారికి ఒక కాసు కూడా సమర్పించాను. చూసారా, ఇక్కడ ఉప్పు దీపం కూడా అండి నిండా ఫ్లవర్స్తో మనం అలంకరించేసుకోవాలి, తెచ్చుకోవడం నీట్గా. తర్వాత చూసారా, ఇక్కడ నేను ఏకహారతితో వెలిగించుకుంటున్నానండి. నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి, తర్వాత ఉప్పు దీపం వెలిగించాలండి. చూసారా, ఇక్కడ ఉప్పు దీపం వెలిగిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి వినాయకుడికి కూడా నేను దీపం పెట్టుకుంటానండి. మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళే లోపల పూజ చేసినా చేయకపోయినా బాబు చేత నేను దండం పెట్టి పంపిస్తాను. విఘ్నేశ్వరుడికి కంపల్సరీ దీపం పెట్టుకుంటానండి నేను. చూసారా, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ విఘ్నేశ్వరుడికి నాకు వచ్చిన శ్లోకం నేను చెప్పుకుంటానండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేశాకే పూజ చేసుకుంటాను నేను. ఇక్కడ విఘ్నేశ్వరుడికి చేసుకుంటున్నానండి. సంకటహర చతుర్థి అలా వచ్చిన మంచి విశేషమైన రోజుల్లో కూడా విఘ్నేశ్వరుడికి కొంచెం నేను పూజ చేసుకుంటాను. గరిక అలాగా సమర్పించడం, స్వామివారిని అలాగా మనకు వచ్చిన అష్టోత్తరాలు, శ్లోకాలు అలా చెప్పుకొని పూజ చేసుకుంటాను. ఆయనకి కుడుములు అలాంటివి ఇష్టం కదండి, ఉండ్రాళ్ళు అలా ఇష్టం కదా, అవి కూడా ఒక్కొక్కసారి నేను ప్రసాదంగా అవి చేసి పెడతానండి స్వామివారికి. చూసారు కదా, అమ్మవారిని ఆ వెలుగులో చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడ వచ్చేసరికి గంగమ్మ తల్లండి. చెప్పాను కదా, నేను ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఆ గంగమ్మ తల్లివి కళ్ళు, ముక్కెర, నాలుక అలాంటివి మొత్తం నేను వేసుకుంటాను గంధం బొట్లతో. అందులోనే నేను అమ్మవారిని చూసుకుంటానండి. ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ వీక్ నేను ఫ్రైడే అష్టోత్తరం చదువుకుంటాను, కుంకుమ పూజ చేసుకుంటానండి. చూసారా, ఇక్కడ వచ్చేసరికి అక్షింతలు వేసుకున్నాను. ఫస్ట్ అక్షింతలు వేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యాయ నమః అని చెప్పుకుంటూ అక్షింతలు వేసుకున్నాను. తర్వాత అష్టోత్తరం స్టార్ట్ చేశానండి. చూసారా, కుంకుమతో కుంకుమ పూజ చేసుకుంటున్నానండి నేను అష్టోత్తరం చదువుకుంటూ.
మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? నా పూజలో ఏదైనా తప్పు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మా అత్తమ్మ ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా అది మంచి అంటే చిన్న పిల్లలు చెప్పినా ఎప్పుడైనా విను అని గుర్తుపెట్టుకో అని ఒకటి చెప్పారు. అది మాత్రం ఎప్పుడు మైండ్లో ఉంటుందండి. ఎవరైనా చిన్న పిల్లలు చెప్పినా కూడా అది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నేను ఫాలో అవుతానండి. మీలో కూడా ఎవరైనా నాకు నేను తప్పు చేసుంటే కంపల్సరీ ఇలా కాదు అని చెప్పారంటే సరిదిద్దుకుంటానండి. చూసారు కదా, ఇక్కడైతే నేను నా పూజ నాది కుంకుమ పూజ దగ్గర వచ్చేసిందండి. చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా కుంకుమ పూజ చేసుకున్నాక నేను కొద్దిగా ఆ కుంకుమని పెట్టుకుంటానండి, నుదుటను పెట్టుకుంటాను నేను. ఇంకా అక్కడ వచ్చేసరికి హారతి ఇచ్చేస్తున్నానండి. కుంకుమ పూజ చేసేసుకొని హారతి కూడా ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా బయట గుమ్మం దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందండి, అదే ఫోటో ఫ్రేమ్ ఉంటుందండి. ఇంకా అమ్మవారికి కూడా గుమ్మం దగ్గర కూడా చూపిస్తాను, కానీ అదైతే నేను వీడియో తీయలేదు, ఇక్కడ వరకే షూట్ చేశానండి. చూసారు, ఇక్కడ వచ్చేసరికి నా పూజ అయిపోయాక నేను కుబేర కుంకుమ ఉంటుంది కదండి, ఆ కుబేర కుంకుమ పెట్టుకున్నాను. ఇంకా అక్కడ నుంచి నా పూజ అయిపోయాక నేను టెంపుల్కి వెళ్ళానండి, రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాను. అంతటితో నా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా నేను అమ్మవారి గుడికి వెళ్ళిపోయానండి. ఎవ్రీ వీక్ నేను రాహుకాల దీపం అయితే పెడతాను గుడిలో. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి రాహుకాల దీపానికి నేను గుడికి వెళ్తున్నాను. ఇంకా మా చిన్నత్తమ్మ, మా పెద్దమ్మ, మా వదిన వాళ్ళు కూడా వచ్చారు. ఇంక ఇక్కడికి గుడికి వెళ్ళేసి ఇక్కడ ఆకున్నాను, ఇస్తరాకు ఉంటుంది కదండి, నేల మీద పెట్టకూడదు, ఇస్తరాకులో పెట్టాలి. సో అందుకని అక్కడ నేను వెళ్ళి ఇస్తరాకు తీసేసుకొని గుళ్ళోకి ఎంటర్ అయిపోయానండి. చూసారా, ఇంకా అక్కడికి వెళ్ళేసి కాళ్ళు కడుక్కొని ఇంకా వచ్చేసాము గుళ్ళోకి. ఎక్కడ ఉందని ప్లేస్ అని చూసుకుంటున్నాను. చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ రాహుకాల దీపం వల్ల ఎన్నో కుటుంబాలు గట్టెక్కాయండి. అందుకని అంటే అలా అని కాదు, చాలామందిని బాగా చూసింది ఆ అమ్మ, ఏ కోరికలైనా నెరవేర్చింది. సో ఇప్పుడు కూడా మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీ ఫ్యామిలీస్ కూడా చాలా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ, మా పిల్లలు, మీ ఫ్యామిలీలో మీ పిల్లలు, మీరు అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నానండి ఫస్ట్. తర్వాత ఒక నిమ్మకాయని 2 సగభాగాలుగా చేసుకొని కుంకుమ అద్దుకొని విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక నిమ్మకాయని మనం 2 ముక్కలుగా కట్ చేసుకొని ఆ రసం అంతా పిండేసి అందులో నువ్వుల నూనె పోసుకొని నేను దీపం పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ కూడా కుంకుమ పూజ చేసుకుంటున్నాను. రాహుకాల దీపము అష్టోత్తరం ఉంటుంది కదా, అది చదువుకొని కుంకుమ పూజ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, చెప్పాను కదా ఆల్రెడీ, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నుంచి కాలభైరవుడి దగ్గర కూడా నేను దీపం పెట్టేసుకున్నానండి. కాలభైరవుడి దగ్గర కాకరకాయ దీపం పెట్టుకున్నాను, రెడ్ కలర్ ఒత్తులు వేసుకొని. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి కాలభైరవుడు, దుర్గమ్మ ఉంటారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాగే నా వీడియోస్ చూడండి.